హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో అయితే పెట్టడం మర్చిపోయాను. ఈ వీడియో చూడకపోతే ఎట్లా చెప్పండి. అసలు ఎంత బాగుందంటే ఆ టైంలో మాకు లైటింగ్స్ అన్నీ బంద్ చేశారండి. దీపాలు పెట్టే టైంలో చూడండి. ఈ వీడియోలో కొన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు అయితే నాకు లేట్ అయిందండి. లేట్ అయ్యేసరికి అప్పటికి కిట్ అన్నీ ఇచ్చేసారంట. అందరికీ ఇచ్చేసారు, అందరు కూర్చున్నారు. ఇక నాకు లేదు, నా ఫ్రెండ్స్ అండి, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, వాళ్ళు నా కోసం ఉంచారులే. కానీ ఇక జనాలు వచ్చారు కదా, వాళ్ళు తీసుకున్నారంట. నాది తీసుకునేసరికి ఇక నాకు లేదు, అక్కడ ప్లేస్ లేదు, అయిపోయింది. ఇచ్చిన కూపెన్స్ కూడా అయిపోయినాయి. ఇక నాకేమో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయినా నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే నా పక్కన వచ్చేసి కూర్చో అని చెప్పారండి. పోయి వాళ్ళ వెనకాలైతే కూర్చున్నాను నేను. అలా కూర్చున్న ఒక 5-10 నిమిషాలకి నాకు వెనక ఉన్న అక్క వాళ్ళు నన్ను పిలిచారండి. ఎందుకు పిలిచారంటే, అరే రారా, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో, నువ్వు వెలిగించుకో దీపం అని చెప్పారండి. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అసలు శివపార్వతులు నన్ను పిలిచారు, అమ్మవారు నన్ను పిలిచింది, అసలు ఏంటి అంత వింత అనుకున్నాను. అసలు చూడండి, ఇక్కడ ఈ అక్క వాళ్ళే అండి నన్ను పిలిచింది. అక్క వెలిగించుకోరా, నేను వెలిగియాను, ఎందుకంటే మాకు కొంచెం అంటూ ఉంది, నువ్వు వెలిగించుకో అంటే నేనైతే దీపం అయితే వెలిగించానండి. చూడండి, నాకైతే మామూలు హ్యాపీగా లేదండి ఆ టైంలో. అసలు నేను వెళ్ళాను, అయ్యో నా పని అవ్వదు, నేను దీపం అయితే వెలిగించాను, ఎలా అయ్యా శివయ్య అనేసి శివాన్ని అయితే నేను మనసులో అయితే తలుచుకుంటున్నా. అలానే నాకు ఈ అక్క అయితే పిలిచేసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా అంటే చాలా. అసలు నేను మర్చిపోలేను, అక్కను మర్చిపోలేను. చూడండి, వాళ్ళతో నేనైతే అలా కూర్చొని ఒక వీడియో అయితే తీయించుకున్నాను అక్క వాళ్ళతో. నా పక్కన ఉన్న అక్క చూడండి, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న అక్క, తనే పిలిచిందండి. అసలు చాలా మంచిది అక్క కూడా. వీళ్ళేమో నా ఫ్రెండ్స్ అండి, వీళ్ళు ఇక్కడ ఉంచారు. ఇవ్వండి చూడండి, పక్కన ఆంటీ కూర్చున్నారు. ఆంటీ పక్కన నా ప్లేస్ అండి, అది తను తీసుకుందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.